28/1/2026 తేదీ కూడా వాళ్ళకు సెక్రటరీకి గౌరవ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత 15th ఫైనాన్స్ గ్రాంట్ ఎందుకంటే అది పెండింగ్ పడిందంటే గతంలో జరిగిన మీటింగు అవి ఆ అంశాలు ఆమోదించాలా వద్దా అని చెప్పేసి పాలకవర్గానికి అధికారులకు మధ్య కొంచెం సంఘర్షణ వాతావరణం జరిగింది. అప్పుడు పాలకవర్గం సభ్యులంటే సురేష్ అన్న గారు కోర్టులో వేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అందరూ కూడా. అది జడ్జిమెంట్ వచ్చేదానికి లేట్ అయింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. ఏవైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగు మినిట్స్ మీరు రికార్డ్ చేయండి అని చెప్పేసి. దాని తర్వాత కూడా కొద్ది రోజులు ఆ మినిట్స్ చేయకపోవడం వల్ల అజెండాను తయారు చేయకపోవడము, దాంతో కొంచెం లేట్ అయిన తర్వాత నేను 2 నోటీసులు ఇచ్చిన తర్వాత కమిషన్ గారు మేము కూలంకషంగా చర్చించి త్వరితగతిన మీటింగ్ పెట్టాలన్న ఉద్దేశంతో అజెండా ప్రిపేర్ చేయమని చెప్పాము. చేయమన్న తర్వాత 15th ఫైనాన్స్ సంబంధించిన నిధులు రావడము, వాటిని కూడా అజెండాలో పెట్టాల్సిన ఉద్దేశంతో ఆ 15th ఫైనాన్స్ యొక్క వాళ్ళ లైన్ ఎస్టిమేషన్ వేయడానికి ఇంజనీరింగ్ సెక్షన్